శాస్త్రి గారు అమావాస్య గడిలు ఇంకా ఉన్నాయా? చెప్తాం. ఈ రాత్రి పూర్తిగా ఉంది. అమావాస్య పాడ్యమో సుఖప్రసవం అయితే అంతే చాలు. బాబు గారండి మనిషి శిశువు పుట్టాడు. జయ జయ, పిల్లలందరూ పుట్టగానే ఏడుస్తారు, కానీ మన బాబు అందరిలాగా ఎలాగుంటాడండి మన బాబు? బాబు చెయ్యి ఎంత గట్టిగా మూసుకున్నావు, నాన్న కోసం ఏం తెచ్చావు? అరే జయ, బాబు చేతిలో ఉంగరం. ఆ ఉంగరం నాదేనండి బాబు గారు. పెద్ద వస్తాడు. ఇద్దరు పెద్దవాళ్ళని పడుతుంటే కదటం లేదు కానీ ఈయన పడుతుంటే పట్టు. నవ్వకండి, నన్ను ఒక ఛాన్స్ చూడనివ్వండి. సరే కానీ బాబు గారు, చిరబాబు గారి ఎడమ చేతిలో ఏదో అసాధారణ అపరూపమైన శక్తి ఉన్నది. ఆ కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో అలాగే ఈ శక్తి చిరబాబు గారికి శ్రీరామ రక్ష అవుతుంది. అది సరేనయ్యా, బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చెప్తాను బాబు, చెప్తాను. చూడండి బాబు గారు, చిరబాబు గారు అమావాస్య అర్ధరాత్రిలో జన్మించారు. అయితే చాలా గొప్పవారు అవుతారు. లేదా లేదా ఏమిటో చెప్పండి. పెద్ద గజ దొంగ అవుతారు. అది అది నేను చెప్పింది కాదు, శాస్త్రం శాస్త్రం అలా చెప్తోంది. క్షమించండి బాబు. బాబు గజ దొంగ. ఎందుకలా భయపడతారు? నేనేం దొంగని కాదు, హంతకుని కాదు, ప్యూర్ పర్ఫెక్ట్ జెంట్లమన్. అదేం కాదు, చలిగాలి జివ్వున కొడుతుంటేను. ముసలాడికి చలిగాలి జివ్వును కొట్టగా వేడిగా కొడుతుంది ఏమిటి? చూడండి తాతగారు, మన జీవితమే రైలు ప్రయాణం లాంటిది. ఉన్నంత వరకు ఉన్నవాళ్లే మనవాళ్ళు, పోయేటప్పుడు పోతూ ఉంటారు. ఎవరి దారి వారిది. కానీ ఉన్నంతలోనే ఒక్కొక్కప్పుడు అనుకోని సంబంధాలు కలుస్తుంటాయి. వెల్ సెడ్. మనకి ఏం కలుస్తుందో చూద్దాం. సరే, మీ పేరు? నా పేరు పీటర్. పేపర్? నో నో, పీటర్. పీటర్. మెడ్రాస్ గోల్డెన్ క్లబ్ లో ట్రంపెట్ వాయిస్తుంటాను. మెడ్రాస్ పెడుతున్నాను. చూచారా, కలిసింది, మన ఇద్దరికి కలిసింది. నేను మద్రాసే పెడుతున్నాను. మన ఇద్దరం చివరి దాకా ఉంటాం. ఈ మధ్యన పోయేవాళ్ళు ఎవరు లేరు. ఓకే తాతగారు, ఓకే. ఏమిటి తాతగారు, కళ్ళు నోరు అలా తెరుచు చూస్తున్నారు బేవరు కప్పలాగా? ఇదేం దొంగసం అనుకున్నారా? కష్టార్జితం, హార్డ్ ఎర్న్ మనీ. బాబు, ఇంతకీ నీదే బర్తు? నాది ప్యూర్ బర్త్. మా అమ్మా నాన్న, మా కులం గోత్రం, మా వ్యవహారం అంతా. ఆ బర్త్ కాదు బాబు, ఈ కంపార్ట్మెంట్ లో కింది బర్త పై బర్త అని. చూడండి తాతగారు. బాబు, అబ్బా పీటర్, నాకు తెలుసు మీరెందుకు అడిగారు. మీది పై బర్త్. నాయనా, నేను ముసలాండి, నడ్డి లేపలేను, ఇక్కడే పడుకుంటాను. నువ్వు పైకి వెళ్తావా అని అడగబోతున్నారు. కరెక్ట్ కరెక్ట్ బాబు. ఓకే ఓకే. Good night, old man. Oh, sorry, Peter. Good night.
ఒక చిన్న తమాషా. డైస్ వేస్తాను. 4 పడితే ఛాన్స్ మీది, 6 పడితే ఛాన్స్ నాకు వదిలేయండి. ఓకే ఓకే ఓకే. 6. పీటర్, వాళ్ళెవళ్ళు? ఎందుకు మిమ్మల్ని పుడిచారు? దీన్ని తీసుకుని దాచు. ఏమిటిది? నా ఒక్కగానొక్క కొడుకు. పీటర్, నువ్వా? మీకు తెలుసా? తొట్టగా ఎక్కినప్పుడు అనుమానించాను. నగలు, డబ్బు వీటి కోసం ఇతను కూలీ చేసి ఉంటాడు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. ఓకే. కమాన్, కమౌట్ విత్ ది ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. నో. అయితే నిజం మీకే తెలిసి ఉండాలి. మీకు తెలిసిందే నాకు తెలియదు. నువ్వు అతన్ని చంపాలనుకోలేదు. కరెక్ట్. కానీ ఆ నగలు డబ్బు చూసిన తర్వాత ఆ నగలు డబ్బు నావి. షటప్. ఆ నగలు డబ్బు నీవైతే నువ్వు చెప్పే అంతకు నిన్ను చంపగా అతన్ని ఎందుకు చంపారు? మీలాగే వాళ్ళు పొరపాటు పడ్డారేమో. ఆల్ రైట్. ఆ డబ్బు నగలు ఎందుకు వదిలి వెళ్ళావు? నాకు తెలియదు. డోంట్ బ్లాఫ్. నువ్వుగా నిజం చెప్తావా, మమ్మల్ని రాబట్టమంటావా? నేను చెప్పినా మీరు రాబట్టినా నాకు తెలిసిందేదో అదే చెప్పగలను. తెలియంది చెప్పడం నా చేత కాదు. ఎనీ ఇన్ఫర్మేషన్? నో సార్, చాలా మొండి ఘటంలో ఉన్నాడు. ఆల్ రైట్, మీరు బయటకు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. నువ్వు మన ఏజెంట్ అన్నమాట మన ఆఫీసర్లకే తెలియకుండా మేనేజ్ చేసావంటే దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. యు ఆర్ ఎ జెమ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ న్యూస్? మనం అనుమానిస్తున్న అన్ని దేశాలకు వెళ్ళి వచ్చాను. మనం గాలిస్తున్న గ్యాంగ్ కు మూలస్థానం విదేశాల్లో ఎక్కడా లేదు. మన దేశంలోనే ఉంది. మన సిటీ పరిసరాల్లోనే ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాట్? yes. ఆర్ యు షూర్? షూర్. ఈ కాగితం చూస్తే కొన్ని వివరాలు మీకే తెలుస్తాయి. దెన్ భుజం మీద మేకపిల్లలు వేసుకుని దేశ దేశాలు గాలించావన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ. విదేశాల్లో వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, కానీ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్. రాము, మెదడులో ముద్రపడ్డ దాన్ని ఎవరు చెరిపేయలేరు. కాగితాన్ని అయితే కాజేయొచ్చు. బేష్, వెరీ క్లవర్. ఈ సిగరెట్ లైటర్ మ్యూజిక్ విన్నారా? ఇవి ట్రంపెట్ నోట్స్. సో ఆ ట్రంపెట్ ప్లేయర్ పీటర్ ను కలిసేవన్నమాట. కానీ రాత్రి నా కళ్ళ ముందే రైల్లో హత్య చేయబడ్డాడు. ఎస్ మిస్టర్ రామ్, ఎంవి శాస్త్రి అనే గొప్ప సైంటిస్టు పెట్రోల్ కంటే అతి చౌకైన పదార్థం కనిపెట్టాడు. ఆ ఫార్ములా కోసం ఈ గ్యాంగ్ ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ ట్రంపెట్ నోట్స్ లో దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్న అనుమానం. ఎలాగైనా వీటిని డీకోడ్ చేయాలి. ఎస్, పీటర్ ఆఫర్ మీదే మెడ్రాస్ వస్తున్నాడు. సో నీకంతా తెలుసు. గో హెడ్ అట్ వన్స్. సారీ సార్, రేపు మా చెల్లెలి పెళ్లి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ముందు పెళ్లి ఇంపార్టెంట్. ప్రొసీడ్ మై బాయ్. ఈ సిగరెట్ లైటర్ అందాక మీ దగ్గర ఉంచండి. అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అత్తగా వస్తుంటే నా కంగారు పుడుతుంది. ఏం చేయను బాబు, అబ్బాయి రాము ఇంకా రాలేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతుంది. చూడండి అత్తగారు, మీకు ముఖ్యం అబ్బాయి రావటమా, ముహూర్తమా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవటమా? ఏం చేసినా పెళ్లిగా. అయితే ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవడం గన్ షాట్. గుడ్ షాట్. డియర్ బావ గారు, నమస్తే.
నమస్తే. రాము వచ్చావా? అల్లుడు గారని నీకెలా తెలుసు? అదేమిటమ్మా ఆయన ముఖం మీద పెద్ద బోర్డు మీద రాసినట్టు రాసుంటాను. అదే భాస్కర్ బాబు గారు. అదే ఏరి కోరి మా ఇంటికి వచ్చి మా సావిత్రిని పెళ్లి చేసుకుంటానన్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా అల్లుడు గారికి నువ్వేమైనా కర్తవ్యం తెలిస్తే డబ్బు, అమ్మాయికి ఏమైనా కానుకలు తెలిస్తే నగలు దీంట్లో ఉన్నాయి, తీసుకో. అదేమిటమ్మా ఆశ్చర్యపోతావు? ఇదే నల్ల డబ్బు కొర డబ్బు కాదు, ప్యూర్ మనీ, కష్టార్జితం. తీసుకోమ్మా. ఇదిగో పంతులు గారు, పెళ్లి తతంగం బ్రహ్మాండంగా ఉండాలి. మంత్రాలు గట్టిగా చదవండి. నేను మేడ మీదకి వెళ్ళి వస్తా.